శుభోదయం. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి ఉదయకాల శుభాలు తెలియజేస్తూ, జూన్ 13 ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దిన మనం తీయాల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తిని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఈ సన్నివేశం మనందరికి కూడా సుపరిచితమైనటువంటి సన్నివేశం. ఈ సన్నివేశంలో ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి పేరు నతానియేలు. నతానియేలు దగ్గరికి ఒక వ్యక్తి పిలుపు వచ్చి, వారి సంభాషణ జరుగుతున్నటువంటి సన్నివేశంలో ప్రభువారు ఆ సమయంలో ఆ యొక్క సంభాషణలో ఆయన ఎంటర్ అయ్యి నతానియేలుతో మాట్లాడుతూ ఉంటాడు. నతానియేలుతో జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నువ్వు నన్ను చూసావా అని నతానియేలు అంటూ ఉంటాడు. నువ్వు నన్ను చూసి ఉన్నావా అని. దేవుని బిడ్డలారా, మనం చెట్టు కింద ఉన్నామో, చెట్టు పైన ఉన్నామో, కొండ మీద ఉన్నామో, కొండ కింద ఉన్నామో, ఎక్కడున్నామో అనేటువంటిది మనం చెప్పితే తెలుసుకోవచ్చు కొందరికి. అంటే మనం ఎక్కడున్నామో చెప్తే ఓహో ఇక్కడున్నారని నాకు తెలుస్తుంది. కానీ మన ప్రభు కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. అందుకని భక్తుడు దావీదు అంటాడు, నీ దృష్టి నుండి నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోగలుగుతానయ్యా అంటాడు. అంటే దేవునికి కనపడినటువంటి మరుగైనటువంటి స్థలం ఎక్కడ ఉందయ్యా అని అంటాడు భక్తుడు దావీదు. ఎక్కడికి వెళ్ళినా కానీ నీ కనుదృష్టి నన్ను చూస్తుంది కదా అంటాడు. అలాంటి దేవునికి మరుగైనటువంటి స్థలం, కనపడినటువంటి స్థలం, చూడలేనటువంటి స్థలం అంటూ ఈ భూమి మీద ఏదైనా ఉన్నదా? కాబట్టి మరి నతానియేలు చూసినటువంటి ప్రభు మనల్ని కూడా చూస్తున్నటువంటి వారు. నతానియేలు అంటాడు, మరి ప్రభు వారు నతానియేలుతో అంటాడు, మరి నువ్వు నమ్ముతున్నావా నేను ఈ మాట చెప్పాను అనగానే నతానియేలు ఆశ్చర్యపోతూ ఉంటాడు. నువ్వు నమ్ముతున్నావా అన్న మాటకి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను చూస్తున్నాడని దానికి నువ్వు నమ్ముతున్నావా? నీ కుటుంబాన్ని చూస్తున్నాడు, నీ బిడ్డలను చూస్తున్నాడు, నీ సమస్తాన్ని, నీ స్థితిని ఆయన ఎరుగున్నాడు అంటే మరి నీవు నమ్ముతున్నావు, మనం నమ్ముతున్నామా? ఇది మొదటి తలంపు. రెండవ తలంపు, వీటికంటే గొప్ప కార్యములు చూతువు. అంటే అంజూరపు చెట్టు కింద ఉన్నావు నిన్ను అని చెప్పేసి ఆ మాట చెబితేనే నువ్వు ఆశ్చర్యపడిపోతున్నావు. ఇది ఒక గొప్ప అద్భుతంగా నువ్వు భావించుకుంటున్నావు. వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు నమ్మినప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు నీ జీవితంలో చూస్తావు అనేటువంటిది యేసు స్వామి నతానియేలుతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, నీవును కూడా మనం నమ్మగలిగితే, మేము విశ్వసించగలిగితే, గత కాలంలో ఇన్ని సంవత్సరాలు జరిగినటువంటి కార్యాల కంటే ఈ సంవత్సరం దేవుడు నీ జీవితంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ కుటుంబ విషయం, నీ బిడ్డల విషయంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించేటువంటి వాడు. నువ్వు నమ్మినప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు దేవుడి కార్యాలు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహించేటువంటి దేవుడు. అటు రీతిగా చూచుచున్నటువంటి దేవుడికి మరుగైనటువంటి పని లేదు, స్థలం లేదు. చూచున్నటువంటి దేవుడు మన యొక్క స్థితిని, మన పరిస్థితిని ఎరిగి మన పట్ల గొప్ప కార్యాలు చేసేటువంటి వారు. అలాంటి దేవుని వైపు చూద్దాం. అలాంటి దేవుని మీద ఆధారపడి ఆ దేవునికి సమస్తము ఎరిగిన వారని విశ్వసిద్దాం. అట్టి కృపలో దేవుడు మనల్ని ఈ ఉదయం బలపరుస్తూ స్థిరపరచునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, అద్భుతమైనటువంటి కార్యాలు మనకి జరగాలి అంటే మనకి ఏముండాలి? అద్భుతమైనటువంటి కార్యాలు మనకు జరగాలంటే మనలో ఏముంటే అద్భుతాలు జరుగుతాయి. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన శ్రేష్టమైనటువంటి తలంపులు
ఆనాడు ప్రభా మరి అంజూరపు చెట్టు కింద ఉన్నటువంటి నతానియేలుకి మీరు జ్ఞాపకం చేసినట్లుగా అయ్యా మరి నతానియేలుతో మీరు ప్రస్తావించినప్పుడు నాయన మరి ఆశ్చర్యపోయిన ఆయన మరి నమ్ముతున్నావా అని అడిగినప్పుడు నా తండ్రి నమ్ముతున్నానని చెప్పినప్పుడు నా ప్రభా వీటికంటే గొప్ప కార్యాలు, వీటికంటే మరి ఉన్నతమైనటువంటివి నేను నీకు చేయుదునని మీరు జ్ఞాపకం చేసినట్టుగా నా తండ్రి అయ్యా మరి ఆనాడు దేవా మరి భక్తులైనటువంటి వారి జీవితాలు ఏ రీతిగా చేశారో నేటి విశ్వాసమైనటువంటి మా జీవితాలు, మా కుటుంబాలు, మా బిడ్డల జీవితాల్లో కూడా కార్యాలు చేయగలిగినటువంటి శక్తిమంతుడు మీరయ్యున్నందులకు దేవటి విశ్వాసంతో నమ్మికతో స్థిరపరచబట్టుకు సహాయించాడు. దేవా ఇది నా బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతలు మీరు తోడుగా ఉండండి. ప్రతి నాయన మీ బిడ్డలు మీ చేతులు సమర్పిస్తుండగా మీరే నాయన అద్భుతమైనటువంటి కార్యాల ద్వారా వారి జీవితాలను మీరు ఎత్తిపెట్టి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.